దండించేవాడు దండుబాయ, కొట్టేవాడు కొల్లబాయ అని ఒక సామెత ఉంది. అంటే బరి తెగించడం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ఆయన మాట్లాడాడు. ఆయనే చెప్పాడంటే ఈమెకి, నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి అమ్మ బాధ చూసి ఆమెకి న్యాయం చేయాలి, లేదంటే పార్టీ మూసేయండి అంటుంది. అమ్మ జిగేల్ రాణి రోజా. సుగాలి ప్రీతి చనిపోయింది ఆగస్టు 2017లో. అలాగే అంటుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఈ మధ్య, తారుమారు చేసింది, సాక్ష్యాలు తారుమారు చేసింది వైసీపీ నాయకులే, మాదేముందమ్మా, ఉంటే ఖచ్చితంగా దాని మీద నేను గట్టిగా ఇంకా పోరాడేవాడిని, నేను నిలబడేవాడిని అని కూడా చెప్పాడు. అయితే దీన్ని కప్పిపుచ్చడానికి ఆవిడ రావడం, ఈ జిగేల్ రాణి ఏం మాట్లాడిందో దానికి చెప్తున్నాను. సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టు వైసీపీ గెలిచింది 2019లో, మేలో గెలిచింది. అయితే సుగాలి ప్రీతి అమ్మ 2019 అక్టోబర్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా కలిసి ఆవిడ బాధ చెప్పుకుంది. అయితే అప్పటికే వైసీపీ ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం కదా, అప్పటికే ఈమెంతా వైసీపీ దగ్గరికి అంతా సుగాలి ప్రీతి అమ్మగారు వెళ్ళి పోయి మాట్లాడి, అక్కడ అది కాకుండా సుచరిత్ర అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి కలిసి ఆవిడని ప్రాధేయపడడం కూడా జరిగింది. ఆవిడకి ఎక్కడ న్యాయం జరగకపోయేసరికి 2019 అక్టోబర్ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి, ఆమె అటు సైడ్ చూసింది, పవన్ కళ్యాణ్ గారి వైపే ఆమె కళ్ళు ఉన్నాయి, వచ్చింది, బతిమిలాడింది. 2019 బాగా విను రోజా, నీకే చెప్పేది, అక్టోబర్. అయితే పవన్ కళ్యాణ్ గారు కవాతు పెట్టింది 2020 ఫిబ్రవరి 12వ తారీఖు పెట్టారు. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? 2012వ తారీఖు 2020లో 12వ తారీఖు ఫిబ్రవరి అక్కడ కవాతు నిర్వహించినప్పుడు ఇదే సుగాలి ప్రీతి అమ్మ వచ్చి, జగన్మోహన్ రెడ్డి ఒక సన్నాసి, ఆయన వల్ల ఏమీ కావట్లేదు, దయచేసి నాకు న్యాయం చేయండి, నా బిడ్డను చూడండి అని బాధపడి ఏడ్చింది అదే వేదిక మీద. ఎంతోమంది నాయకులు నాకు ఫోన్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పటి నుంచి, కానీ వైసీపీ నాయకులు అని చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని తిట్టింది, అవన్నీ కనపడలేదా? 5 ఏళ్ళు మీరు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు, మిగతా అందరూ ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నింది కదా, 5 ఏళ్ళు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఈ కేసును మీరే కదా నాశనం చేసింది. మళ్ళా అంటుంది ఈవిడ, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు దీని వెనక ఉన్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడి. నీకు సిగ్గుందా? సిగ్గు శరం ఏమైనా ఉందా రోజా అని అడుగుతున్నా. ఈ సందర్భంగా కొంచెమన్నా మాట్లాడితే, ఒకటన్నా పవన్ కళ్యాణ్ గారికి కాపులు అంటే నేను కాపుని అని చెప్పి ఆయన ఓట్లు అడిగాడంట. ఎప్పుడు అడిగాడో నిరూపించకపోయామనుకో, నీ ఇంటికి వచ్చి సావు కూడా వేస్తాం నిన్నట్టే. ఏమనుకుంటున్నావు అసలు? ఊరికే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తుంది. ఏమంటే అడిగేవాళ్ళు లేరు కదా అని ఆ శ్రీరెడ్డి పోయింది, ఈ రెడ్డి తగులుకుంది. మాకు ఏం కర్మ మాకు ఈ రాష్ట్రానికి. ఇలాంటి దరిద్రపు కొట్టు ఎక్స్ మినిస్టర్లు ఉండారంటే నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరంతా. మీ బతుకులకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగడం వల్లనే కదా ఈరోజు సుగాలి ప్రీతి అమ్మకు మీరు డబ్బు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు ఆ టైంలో. అందుకే ఆవిడ బయటికి 5 ఏళ్ళు రాలే. ఆవిడ కూడా అంతే, 5 ఏళ్ళు బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఎందుకు వచ్చింది? డబ్బుల కోసమే వచ్చింది. సుగాలి ప్రీతి అమ్మగారికి కూడా ఈరోజు ఒక మాట చెప్తున్నా, అమ్మ తల్లి, ఆ రోజు జగనన్న నీకు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడని అన్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ బిడ్డ ప్రాణమే నీకు ముఖ్యమై ఉంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు అవన్నీ? నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఉండాలి. నాకొద్దు ఇవన్నీ, నా బిడ్డ ప్రాణమే కావాలి. మీరు వచ్చినారు కదా వైసీపీ వాళ్ళు, నాకెందుకు ఇవన్నీ వద్దు, నాకు నా బిడ్డ గురించే కావాలి, నా బిడ్డని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడాలి, నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ ఇల్లు వద్దు అని నీకు చిత్తశుద్ధి లేదా తల్లి? ఈమె సీజన్ ఫ్రూట్. ఈమె ఎవరు? సుగాలి పార్వతి గారు. ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ దగ్గరికి బయటకు వచ్చేది, వాళ్ళని మాట్లాడితే మళ్ళీ ఏదైనా లబ్ధి పొందుకొని మళ్ళీ ఏదైనా చిల్లర వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? కొంచెమన్నా ఉండాలి కదా. ఇంకా చివరిగా అన్ని పాములు ఆడినాయని వానపాము కూడా ఆడిందంట. ఆ వానపాము ఏమంటే వైసీపీలో చిడతల రజని. ఈ చిడతల రజని ఒకటి కొత్తగా వచ్చింది, కొత్త బిచ్చగాడు పొద్దురగడని
ఆమె కొత్తగా వచ్చింది కదా వైసీపీలోకి, ఇంకా ఆమెను వాళ్ళు ఓన్ కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆడే కాల్చి వచ్చిందంటే ఇంకా మమ్మల్ని ఎంత కాలుస్తుంది అనుకున్నారో ఏమో, వాళ్ళు కూడా అట్లా పెట్టున్నారు. ఆటలో అరటిపండు లాగా ఉంది, కనీసం కండువా వేసుకోదు. నేను లాయర్ని అంటుంది, బయటకు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని అన్నా అంటుంది నా చెల్లి. ఆ పాప అమ్మ చెల్లి ఒకటి ఉంది, చెల్లి గల్లీలో పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఒక పాట ఉంది, ఆ పాట పాడాలి నేను. మా చెల్లి రోడ్డు మీదకి వస్తుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆల్చిల్లరిస్తారా. ఈ చెల్లి బతుకు తాడేపల్లి గూడెంలో పోయి అడిగితే చెప్తారు ఈ రజనీ చెల్లి బతుకు. అమ్మ చిడతల రజనీ, నువ్వు ఎంతమంది నీ వల్ల రోడ్లో పడ్డారో తాడేపల్లి గూడెంలో తాడేపల్లి ప్రజలను అడిగితే చెప్తారు. నీదొక బతుకు, నీచమైన బతుకు బతుకుతున్నావు. జనసేన పార్టీలో మెడబట్టి తోసేస్తే ఈరోజు సిగ్గు సరళ లేకుండా వైసీపీ పార్టీకి అటు ఉట్టికి అటు స్వర్గానికి లేకుండా మధ్యలో ఆడతా నువ్వు కూడా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని. నోరు ఈ ముగ్గురు నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అంటే మాత్రం జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ ఊరుకునేదే లేదు. తాట తీసి నిజంగానే కూర్చోబెట్టే సమయం వస్తుంది. ఎప్పుడు కూర్చోబెడతారు ఏమి అంటుంది నేను రోజా వగలమాడి. నేను ఒకటి చెప్తున్నాను, టైం వస్తుంది రోజా, దేనికైనా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం నీకు ఎలా చూపిస్తుంది అంటే, నోరుందని వాగుతున్నావు కదా, ఆ నోరన్నా నీకు పడిపోలేదు, కానీ ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకో రోజా అండ్ చిడతల రజని, అమ్మ పార్వతి గారు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన ఏ విధంగా మీకు సేవలు చేశాడో, అమ్మ పార్వతి నీకోసం ఏ విధంగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని రోడ్ల మీద తిరిగినాడమ్మా ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి కాదు నీకు. అంతకు మించి ఇంకా మేము ఎక్కువ మాట్లాడితే మాకు కూడా మర్యాద కాదు. థ్యాంక్ యూ సో మచ్.